చెప్పండి మేడం, ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్ర మహిళగా చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది ఇలా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడుకోవాలంటే నా భూతో భవిష్యత్తు రేవంత్ రెడ్డి పాలన ఆయన ఇచ్చిన హామీలు ఎలక్షన్ ముందు చెప్పిన హామీలు వేరే, ఆయన చేసే పనులు వేరే, ఆయనకి ఏంటి వాళ్ళు సంపాదించుకోవడానికే కానీ దోచుకుంటున్నారు, వాళ్ళ ప్రాపర్టీస్ అవి ఇవి దోచుకోవడానికే ఉన్నారు. కానీ 6 హామీలు వాళ్ళు ఇచ్చిండ్రు. 6 హామీలలో ఏది గ్యారెంటీ? ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ ఎవరికి వర్తిస్తుందండి? ఆ పిల్లలకి ఎంప్లాయీస్ వాళ్ళకే వర్తిస్తుంది. తను గ్యాస్ ఫ్రీ అన్నాడు, 500 అన్నాడు. ఆ గ్యాస్ ఎక్కడ వస్తుంది? జీరో బిల్, అది కరెంట్ బిల్ అన్నాడు, ఏది లేదు. ఆయన ఏంటంటే ఇవి ప్రజల్లోకి వెళ్తే ఇవన్నీ చెప్పుకుంటే ఇప్పుడు అమ్మాయికి మ్యారేజ్ చేస్తే 1,50,000 ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు, 1,00,000 ఇస్తా అన్నాడు. అది అక్కడికే స్టాప్ అయిపోయింది. మనము అన్ని ఏం అడుగుతామో అన్నట్టు అతను ముందుగానే అన్ని మ్యాటర్ అనేది ఏం చేస్తున్నాడు, డైవర్ట్ చేస్తున్నాడు. ఏ మ్యాటర్ ముందు ఎవరైనా ఇప్పుడు అతను వ్యతిరేకంగా మాట్లాడండి, వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం, రౌడీయిజం చేయడం, ఇవే తప్ప రేవంత్ రెడ్డి పాలన వచ్చిందని ఎవరు ఎంతగానో దౌర్జన్యం జరుగుతుంటే, చిన్న బేబీస్కి కూడా అత్యాచారాలు జరుగుతుంటే దాని మీద యాక్షన్ తీసుకుంటున్నట్లే. వీళ్ళు ఎవరి మీద బీఆర్ఎస్ మీద అని ప్రతిపక్ష నాయకుల మీదనే పోరాడుతున్నారు తప్ప వాళ్ళ మీదనే డిపార్ట్మెంట్ వాళ్ళకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. కానీ ప్రతి మహిళకు ఏ అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం గురించి, సబ్జెక్టు గురించి మాట్లాడడానికి కూడా కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాకనే మహిళలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర మహిళలు అనుకుంటా ఉన్నారంట. మరి దీనికి ఏం చెప్తారు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి అతను తెచ్చిన ఇప్పుడు రామారావు ఇచ్చిన పెన్షన్ దగ్గరికి వెళ్ళి 75 ఉంది. చంద్రబాబును 200 చేసిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత 2,000 చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్లు నేను గెలవాలని చెప్పేసి మీకు ఒక్కొక్కరికి 4,000 ఇస్తా అన్నాడు, అమ్మాయిలకు స్కూటీలు అన్నాడు, ఇంట్లో ఉన్న లేడీస్కి 2,500 ఇస్తా అన్నాడు. మీరు కోటీశ్వరులు అవుతారు, నేను ఎట్లా కోటీశ్వరుని అయినానో మిమ్మల్ని అందరినీ మహిళలను అందరిని లేపి కూర్చోబెడతా అన్నాడు. కూర్చోబెట్టిండు పైన ఆకాశం మీద. మంచిగా ఫ్రీ బస్ ఇస్తున్నాడు, 500కే గ్యాస్ ఇస్తున్నాడు అని చెప్పేసి మహిళలు అంటా ఉన్నారంట. ఇప్పుడు మహిళలు ఎక్కడ అంటున్నారు? ఒక్కరికైనా ప్రూఫ్ చూపించండి. ఇప్పుడు ఫ్రీ బస్సులు ఎవరికండి అంత అవసరం ఉంటే? ఇప్పుడు ఫ్రీ బస్సులలో కూర్చోవాలంటే జుట్లు పట్టుకుంటున్నారు, కొట్లాడుకుంటారు. అది ఫ్రీ బస్సా? ఇప్పుడు మగవాళ్ళు టికెట్లు తీసుకొని వాళ్ళు ఎక్కాలంటే వాళ్ళకి ఎక్కడ ప్లస్ ఎక్కడ ఉంటుంది? మహిళలు కొట్లాడుకోవడానికే పొద్దున్న లేచి పని పాట లేని వాళ్ళు ఎవరంతా ఫ్రీగా పోయి కూర్చొని బస్సులు ఎక్కేంత అది ఉంది, టైం ఉంది? ఇప్పుడు చెప్పండి. అంత ఎంప్లాయీస్కి అయితే వాళ్ళు కూడా అంతా కూడా ఎక్కరు. ఎవరికో అది అవసరం పడ్డోళ్ళు ఎక్కుతారు తప్ప టైంపాస్కి వీడిచ్చిన హామీలకు, వీడిచ్చిన వందకి, వేసిన కొడుకుకి ఇచ్చి ఆయనకి సీఎం పదవి ఇచ్చిన కానీ ఇంతమంది లేడీస్ తిడుతున్నాడు, బూతులు తిడుతున్నారు కదా. ఆ పిల్లలకు వాని విగ్రహం కూడా పెట్టింది, ఏది తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేది, ఆ విగ్రహం వాళ్ళ భార్య విగ్రహం పెట్టిండు. మొన్న 30 తులాలు బంగారం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందా? వాళ్ళకన్నా మనం అందంగా లేమా? అదే నువ్వు తెలంగాణలో అభివృద్ధి చేయి, ఉన్న మహిళలకు అదే పంచు ఆ డబ్బులు. వాళ్ళకి ఎక్కడికోలో వచ్చిండ్రు, వాళ్ళకు వచ్చిన వాళ్ళకు నువ్వు అంత రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళు విఐపీలకు అది చేసి ఆ పెట్టేదేదో తెలంగాణ ప్రజలకు చెయ్యి. నువ్వు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసి వీళ్ళ నోరు కొట్టి వాళ్ళకు పెడుతున్నావు అంటే వాళ్ళంతా నీకు మిస్ ఇండియా అంటే నీకు అంతదా? రాష్ట్ర మహిళలను కొటిషన్లు చేస్తున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ మహిళల మీదనే నెత్తిపెట్టి ఈ తీసుకుపోయి వాళ్ళకు 30 తులాల బంగారం అంటే ఏమంటే మిస్ ఇండియా 30 అది ఏం చేసిందని చెప్పి ఈ జనాల నోరు కొట్టి తీసుకుపోయి అక్కడ పెడుతున్నాడు. ఇంతమంది రాజకీయంలో ఉన్నారు, ఇంతమంది సీఎంలు అయిపోయి ఉన్నారు, కానీ ఏ సీఎం కూడా ఇలాంటి సీఎంని మాత్రం లైఫ్లో చూడలేదు. ప్రతి ఒక్క లేడీ, ఒక ఆడది కనుక ఎంత ఏడ్చుకుంటూ బోరు ఏడ్చుకుంటూ తిడుతుంటే వానికి ఇంత కూడా చలనం లేదు. నన్ను తిట్టుకొని ఇట్లా దులుపుకుంటున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. గతంలో కేసీఆర్ చేసిన అప్పులను కట్టడానికే మాకు డబ్బులన్నీ అయిపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. షూర్. ఇప్పుడు కేసీఆర్ అప్పు చేసిండని చెప్పి అంటున్నాడు కదా. కేసీఆర్ అప్పు చేసి ఎవరికి పెట్టిండు? అప్పు చేసి ఆయన సొంతంగా వాడుకోలే, జనానికి పెట్టిండు. ఆ జనం ఇప్పుడు ఆ కేసీఆర్ రావాలా, నా దేవుడు రావాలా అని కోరుకుంటున్నాడు. ఆయన వచ్చి ఉంటే ఎన్నో పెన్షన్ ఇస్తుండే వాళ్ళందరికీ, ముసలి వాళ్ళకి నెలను ఫస్ట్ రోజే పడుతుండే. ఇప్పుడు వీడొచ్చి 2 నెలలకు ఒకసారి పెన్షన్ పడుతుంది. కేసీఆర్ మోసం అప్పులు చేసేటట్టు నువ్వు చేసి ఏం చేస్తున్నారా? మిస్ ఇండియాకు పోయి ఒక్కొక్క మిస్ ఇండియాకు 30 తులాలు బంగారం పెట్టి ఇప్పుడు మన
నువ్వు ఎక్కడ కించపరిచినావు తెలుసా? నీ భార్యతో కాలు కడిగిపోయి ఉంటుంది వాళ్ళకు, కానీ సామాన్య మహిళలను తీసుకొచ్చి వాళ్ళ కాలు కడిగిపించినావు. అది నువ్వు తెలంగాణ ద్రోహం చేసినావు. మహిళలు, తెలంగాణలో ఉన్న మహిళల ద్రోహం ఎట్లా అంటే నువ్వు చేసింది అది ద్రోహం కాదా? మీరు మహిళగా చెప్పండి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు సొంతగా పార్టీ పెట్టబోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అది రూమర్స్ అండి. ఇగో ఇప్పుడు ఎంతోమంది ఒకటేం తెలుసా, ఒక ఫ్యామిలీలో డైవర్ట్ చేయాలని చెప్పేసి చాలామంది ఎన్నో ప్రయత్నిస్తూ ఉంటారు. అది కామన్, అది రూమర్స్. పెడితే పెట్టవచ్చు, తర్వాత అది సెకండరీ. కాకపోతే ఇవి రూమర్స్. ఇప్పుడు ఇంట్లో ఒక ఫ్యామిలీ కుటుంబం కలిసి ఉందంటే, అన్నదమ్ములు కలిసి ఉన్నారని అంటే వాళ్ళని విడగొట్టడానికి ఎంతోమంది ట్రై చేస్తాడు. ఈ రేవంత్ రెడ్డి పాలన అంతే. వీడన్ని దోచుకోనికి వచ్చిండు. మంది ఎంతనే తిట్టండి, ఎవరైనా ఏమనండి. మనకు హైడ్రా పెట్టిండు మొన్న, ఎంతమంది తిట్టిండు, ఎంతమంది కడుపు కొట్టిండు. హైడ్రా పెట్టి వాళ్ళ కడుపులు కొట్టి వాళ్ళకి ఎక్కడో డబల్, అది ఎవరు కట్టించిండు? కేసీఆర్ కట్టించిండు. కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమే తనిచ్చి దానికి రూపు రేఖలు మార్పు ఎక్కడ ఏం చేసిండు? పెయింట్లు వేసి వాళ్ళకి ఇస్తే ఇప్పుడు దాకా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు. కేసీఆర్ ఎప్పుడో చేసిండు. అసెంబ్లీ అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది కానీ ఎవరికి పంపిణీ చేయలేదు. పంపిణీ చేసిండు ఆల్రెడీ. పట్టాలి మేము ఉన్నామండి, పంపిణీ చేసిండు. ఇప్పుడు సెక్రటరీ ఎవరు చేసిండు? అంత మంచి దిద్దింది, దాంట్లోపై కూర్చోబెట్టిను. ఇప్పుడు ఏదైనా చూడండి, అన్ని కేసీఆర్ చేసిన దాంట్లోనే నువ్వు పోయి మజా చేస్తున్నావు. నేను తీసుకొచ్చి ఇప్పుడు విగ్రహం, అది రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టాల్సిన అవసరం ఉందా? అంటే ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందని చెప్పేసి మాట్లాడతారు. లేదు, అది అంతే రూమర్స్ అండి. బీజేపీలో అది నెవర్. కాంగ్రెస్ బీజేపీ ఒకటి. తెలంగాణ ఎప్పుడు సింగిల్గానే సింహం సింగిల్గానే వస్తుంది. కేసీఆర్ ఒక్కడే 100%. డెఫినెట్లీ నెక్స్ట్ వచ్చేది కూడా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ మరి బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతున్నా కూడా ముందుగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మరి ఇప్పుడు సైలెంట్గా ఉండి అన్ని చూడాలా? ఎగురుతారు ఒకటేసారి జారిపడతారు. ఇప్పుడు వీనికి ఇంతమంది తిడుతున్నారు కదా, జనానికి కూడా కొంత తెలియాలా. జనానికి ఎవరు మంచితనం చేస్తే, ఇప్పుడు ఆశ పెట్టిండు కాబట్టి వాడు అన్ని ఉద్ధరించి నేను ఇది ఇస్తాను అని ఆశ పెట్టిండు, కానీ ఏది దాంట్లో అమలు చేయలేదు. ఎవరు? రేవంత్ రెడ్డి ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టి అందరికి ఇప్పుడు జనానికి తెలిసి వస్తుంది. ప్రతి ఏరియాలో పోతే దేవుడు అని అంటున్నారు. అది ప్రజలు స్వాగతిస్తున్నారు కేసీఆర్ని. కాబట్టి ఇప్పుడు ఏంటనంటే వచ్చేది నెక్స్ట్ కేసీఆర్ గారే వస్తారు. 100% కేసీఆర్ సీఎం అవుతాడు. రేవంత్ రెడ్డికి మళ్ళీ ఉంటుంది ఇప్పుడు పైనకెళ్ళి ఆయనకి పడితే లేదా వార్తలు పడతలేవా? ఇప్పుడు వాళ్ళ పార్టీలో వాళ్ళ ఐక్యత ఉన్నారా? కలిసిమెలిసి ఆయన ఏం పోస్టులు ఇచ్చిండు, ఎవరెవరికి ఇచ్చిండు? మంత్రివర్గం విస్తరణ కూడా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ చెయ్యడు, అది పేరుకే ఇంకా చెయ్యడు. మొత్తం ఆయన చేతిలోనే ఉండాలా, నేనే చూసుకోవాలా. ఎవరంటే ఇప్పుడు కొంతమంది సీతక్క వీళ్ళని ఇట్లా పెట్టుకున్నాడు. బట్టి విక్రమార్కం తన మాట వినే వాళ్ళని తన గ్రిప్లో పెట్టుకున్నాడు. ఇంకా వేరే వ్యక్తులకి ఇప్పుడు సీనియర్లు లేరా అండి? ఆయన వచ్చింది బీజేపీలో, టీడీపీ నుండి వచ్చిండు. సీనియర్లు ఎంతమంది లేరు ఉద్యమం వాళ్ళు? కాంగ్రెస్లో నుండి ముందు నుండి వాళ్ళు వేరే పార్టీ చేంజ్ కాకుండా ఎంతమంది లేరు? ఎందుకు ఇయ్యలేదు? కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ గారు ఉన్నప్పుడే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి సీఎం అయ్యాడని చెప్పేసి అన్నారు. అంతే మరి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడెక్కడ గేమ్ ఆడుతుండో సేమ్ అట్లనే యాస్టీస్